హాయ్ హలో వెల్కమ్ టు టీ1 అకాడమీ. నేను మీ ఆజాద్. మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఐఐటి హైదరాబాద్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే ఐఐటి హైదరాబాద్లో నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. నాన్ టీచింగ్ పోస్టులు అంటే జూనియర్ ఇంజనీర్ కావచ్చు, అకౌంటెంట్ కావచ్చు, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ కావచ్చు, జూనియర్ టెక్నీషియన్ కావచ్చు. అంటే ఇలా పలు రకాల నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. ఐఐటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఐఐటి హైదరాబాద్ నుండి వచ్చింది. మరి ఈ ఐఐటి హైదరాబాద్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఐఐటి హైదరాబాద్ దీనిని 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే భారతదేశంలో ఉన్నత స్థాయి సాంకేతిక విద్యను మరియు పరిశ్రమలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ ఐఐటీలకైతే రూపకల్పన చేశారు. దానిలో భాగంగానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ని ఈ 2008వ సంవత్సరంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే నాన్ టీచింగ్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. అది కూడా గ్రూప్ బిలో నాన్ టీచింగ్ పోస్టులు, గ్రూప్ సిలో నాన్ టీచింగ్ పోస్టులు. మరి గ్రూప్ బిలో ఏ పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయంటే జూనియర్ ఇంజనీర్ సివిల్ విభాగంలోను, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలోను, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, ఇవన్నీ కూడా గ్రూప్ బికి సంబంధించినవి. అదే గ్రూప్ సి నాన్ టీచింగ్ పోస్టులు ఏమున్నాయంటే అకౌంటెంట్, జూనియర్ టెక్నీషియన్. ఈ జూనియర్ టెక్నీషియన్లో కూడా పలు రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏంటి అంటే జూనియర్ టెక్నీషియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, జూనియర్ టెక్నీషియన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అని, జూనియర్ టెక్నీషియన్ సెంట్రల్ వర్క్షాప్ అని, జూనియర్ టెక్నీషియన్ కెమికల్ ఇంజనీరింగ్ అని, జూనియర్ టెక్నీషియన్ సివిల్ ఇంజనీరింగ్ అని, జూనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని, జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని, జూనియర్ టెక్నీషియన్ మెటీరియల్ సైన్స్ అండ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ అని, జూనియర్ టెక్నీషియన్ మ్యాథమెటిక్స్ అని, జూనియర్ టెక్నీషియన్ మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. అంటే ఈ విభాగాలలో ఈ జూనియర్ టెక్నీషియన్ అనే పోస్టు ఖాళీగా ఉంది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 21 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 21 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే మే 21 తారీఖు 2026 నుండి ప్రారంభమై జూలై 20, 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది. అది కూడా సాయంత్రం 5 గంటల వరకే అండి. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు, ఏజ్ విషయానికి వచ్చేసరికి జూలై 20 నాటికి గరిష్టంగా 30 సంవత్సరాలకు దాటకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ అండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అయితేనే 15 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితేనే 13 సంవత్సరాలు, అదే జనరల్ వాళ్ళైతేనో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అదే ఐఐటి హైదరాబాద్లో ఎవరైతే పనిచేస్తారో అంటే రెగ్యులర్గా కాకుండా, అంటే గవర్నమెంట్గా కాకుండా ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ లేకపోతే అవుట్సోర్సింగ్ పద్ధతిలో కానీ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క పోస్టుకి అయితే ఒక్కొక్క రకంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మనం సివిల్ విభాగంలోని జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలో తెలుసుకుందాం. ఎవరైతే సివిల్ విభాగంలోని జూనియర్ ఇంజనీర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతోటి సివిల్ ఇంజనీరింగ్లో బీఈ కానీ బీటెక్ కానీ క్వాలిఫై కావాలి. దానితో పాటు ఈ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 3 సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి. ఎలక్ట్రికల్ విభాగంలోని జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ విభాగంలోని జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతోటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లోని బీఈ లేదా బీటెక్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే 3 సంవత్సరాలు కావాలి. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కానీ కనీసం 3 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి. దీనిలోనే మరో పోస్ట్ అయినా ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్.
ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీని అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఈ డిగ్రీతో పాటు బీపీడీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మరి దీనికి సంబంధించి ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే కనీసం 3 సంవత్సరాలు కావాలి. ఈ 3 సంవత్సరాలు కూడా క్రికెట్లో కానీ, టెన్నిస్లో కానీ, స్క్వాష్లో కానీ, వెయిట్ లిఫ్టింగ్లో కానీ మీరు కోచ్గా పనిచేసిన అనుభవం ఉన్నదా లేదని మాత్రమే చెక్ చేస్తారండి. ఒకవేళ ఈ డిగ్రీతో పాటు బీపీడీ లేకుంటే స్పోర్ట్స్ సైన్స్లో ఎవరైతే చేస్తారో ఆ స్పోర్ట్స్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా మాస్టర్ డిగ్రీ ఎందులో ఫిజికల్ ఎడ్యుకేషన్లో కానీ లేదా స్పోర్ట్స్ సైన్స్లో కానీ ఎవరైతే మాస్టర్ డిగ్రీ అంటే పీజీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనిలోనే మరో పోస్ట్ అయిన అకౌంటెంట్. ఈ అకౌంటెంట్ పోస్ట్కు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ అకౌంటెంట్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కామర్స్లో కానీ లేదా ఫైనాన్స్లో కానీ బ్యాచిలర్ డిగ్రీ అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. అంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కామర్స్లో కానీ ఫైనాన్స్లో కానీ బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే కనీసం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. దీనిలోనే మరో పోస్ట్ అయిన జూనియర్ టెక్నీషియన్ ఏ విభాగంలో ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఎవరైతే ఈ జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోని జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్లో కానీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే బీఈ కానీ బీటెక్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కూడా ఎలా అంటే 60% మార్కులతో క్వాలిఫై కావాలి. ఈ నోటిఫికేషన్ సంబంధించి జూనియర్ టెక్నీషియన్ పోస్టులు అయితే 10 విభాగాల్లో ఖాళీగా ఉన్నాయండి. ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో జూనియర్ టెక్నీషియన్ పోస్ట్ ఖాళీగా ఉంది. దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఈ కానీ బీటెక్ కానీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా మిగతా విభాగాల్లో ఏవైతే ఉన్నాయో ఆ విభాగాలు కూడా సేమ్ అనమాట. అంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ ఏ విభాగంలో అయితే ఖాళీగా ఉన్నాయో ఆ విభాగంలో క్వాలిఫై కావాలంతే. మిగతా అన్నీ సేమ్ అనమాట. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకు వచ్చేసేమో 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదండి. అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఎంపిక అనేది 3 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో అయితే అప్లికేషన్ చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఈ ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ ఏం చేస్తారంటే వీళ్ళు స్క్రీనింగ్ చేస్తారనమాట. ఉదాహరణకి 100 అప్లికేషన్స్ వచ్చినాయి అనుకుందాం. ఈ 100 అప్లికేషన్లో కేవలం ఒక 70 అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటారు. ఈ 70 అప్లికేషన్ తీసుకున్న తర్వాత వీళ్ళకు సెకండ్ స్టేజ్లో ఏం చేస్తారంటే స్కిల్ టెస్ట్ పెడతారండి. ఈ స్కిల్ టెస్ట్లో ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. అంటే ఇక్కడ 100 మంది అప్లికేషన్ చేస్తే ఈ అప్లికేషన్లో 30 అప్లికేషన్లు రిజెక్ట్ అయినాయి, కేవలం 70 అప్లికేషన్సే వచ్చాయి. ఈ 70 అప్లికేషన్కి వీళ్ళు ఏం చేస్తారంటే స్కిల్ టెస్ట్ పెడతారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది. ఒకవేళ ఈ స్కిల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళని ఇక్కడే స్టాప్ చేస్తారు. ఉదాహరణకి ఈ స్కిల్ టెస్ట్లో ఒక 20 మంది ఫెయిల్ అయ్యారని చెప్పుకుందాం. ఇప్పుడు ఎంతమంది వెలుగురు? 50 మంది వెలుగురు. ఈ 50 మందికి ఏం చేస్తారంటే ఇప్పుడు రిటర్న్ టెస్ట్ పెడతారు. ఇప్పుడు ఈ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. మొదటిసారి చేసిన స్క్రీనింగ్లో మీరు సెలెక్ట్ అయితే మీకు జాబ్ వచ్చినట్టు కాదు. ఈ స్కిల్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే మీకు జాబ్ వచ్చినట్టు కాదు. అవి 2 కూడా జస్ట్ ఎలిజిబిలిటీ కోసం మాత్రమే. మూడో టెస్ట్ అయినా ఏదైతే రిటర్న్ టెస్ట్ ఉందో ఆ రిటర్న్ టెస్ట్లో ఎవరికైతే అత్యధిక మార్కులు వస్తాయో వాళ్ళని మాత్రమే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. పోస్టులకు ఎంపిక అయితే జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి అన్ని పోస్టులకు కూడా 7th పే కమిషన్ జీతం ఎంతైతే ఉన్నదో, పే స్కేల్ ఎంతైతే ఉన్నదో అంత జీతం అయితే వస్తుందండి. ఉదాహరణకు వచ్చేసి మీకు 35,000 నుండి 1,00,000 రూపాయల మధ్య జీతం అయితే ఉండవచ్చు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.